దేవునికి స్తోత్రం. గడిచిన నెలంతా మనల్ని మన కుటుంబాన్ని ఆయన కృపాహస్తాల కింద కాచి కాపాడి జూన్ నెలలో ప్రవేశపెట్టిన దేవాతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 41వ అధ్యాయం 10వ వచనం. నేను నీకు చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ నెలంతట్లో నీకు తోడుగా ఉంటానని చెలవిస్తున్న దేవుడు యెహోవా. ఆయన కెరూబుల మధ్య నివసిస్తాడు. ఇజ్రాయేలు దేవుడు భూమి ఆకాశాలను కలగజేసిన వాడు, అద్వితీయ దేవుడైన సకల రాజ్యములకు దేవుడై ఉన్నాడు. కాబట్టే దావీదుకు సెలవిచ్చాడు, ఇదిగో ఈ పట్టణమును కాపాడి రక్షిస్తానన్నాడు, రక్షించాడు. హిజ్కియాతో మాట్లాడాడు, నీ కన్నీళ్లు విజుడు చూచి తిని నీ ప్రార్థన అంగీకరించాను, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను పొడిగిస్తున్నానన్నాడు. ఆయన ఎవరనుకుంటున్నారో, మాట ఇచ్చాడంటే ఆయన నెరవేర్చే గొప్ప దేవుడు. కాబట్టి ఈరోజు నిన్ను ఎందుకు తోడుకుంటానో తెలుసా? నిన్ను అనేక మంది గుడ్డువారి కన్నులు తెరవటానికి, బంధింపబడిన వారిని చెరసాల్లోంచి వెలుపలకు తీసుకురావటానికి, బందీగృహంలో ఉన్న వాళ్ళని విడిపించటానికి నీతి అనే హస్తాన్ని, నీ హస్తాన్ని పట్టుకుని ఆయన హస్తము కలిపి నీకు తోడుగా ఉండి నడిపిస్తాడంట. నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇదిగో నిబంధన చేస్తున్నాడు. ఎందుకో తెలుసా? అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించటానికి ఆయన తోడుగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, నేను యెహోవాని, ఇదిగో భయపడకో, నేను నీకు సహాయం చేసి నీ కుడి చేతి నట్టుకుని నడిపిస్తాడంట. ఈరోజు నీకు తోడుగా ఉండేది ఆయన. ఎందుకంటే నువ్వు దిగులు పడుతున్నావా? నిన్ను బలపరచడానికి. నీకు సహాయం లేదా? ఆయన సహాయం చేయటానికి. ఆయన దక్షిణాస్తం నిన్ను ఆదుకొని ఆశీర్వదించి నడిపిస్తాడంట. ఈరోజు అదిగో దేవుణ్ణి అడుగు, నా బిడ్డలకి తోడు కావాలి ప్రభా, విదేశాల్లో ఉన్నారు అని ప్రార్థిస్తే ఆ ప్రార్థనే వాళ్ళకు తోడుగా ఉంటుంది. నా భర్తకు తోడు కావాలి, నా భార్యకు తోడు కావాలి, నా కుటుంబానికి తోడు కావాలని కేవలం నువ్వు ప్రార్థించినట్లయితే దావీదును రక్షించిన దేవుడు, హిజ్కియాకి ఆయుష్నిచ్చిన దేవుడు ఈ నెలంతట్లో నీకు ఏది కావాలో తోడునిచ్చి, నీడనిచ్చి, కాచి కాపాడి రక్షిస్తాడు. అటువంటి కృపాధన్యత దేవుడు మీకిచ్చి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.